ए राजा ए राजा ए राजा ए राजा రాజా సాబ్ రాజా సాబ్ చూసారా రాజా సాబ్ ఎట్లుంది చూస్తే చూడు బాగుంది రాజా సాబ్ రాజా సాబ్. ఏ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బిహెచ్కి క్రియేషన్స్. ఓకే, ఇప్పుడు మనమైతే రాజా సాబ్ రివ్యూ చేద్దాం. రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందని చెప్పలేను, అలాగే బాగలేదని చెప్పలేను. బాగుందన్న, నిజంగా బాగుందన్న అనే టైప్లో ఉంది. కొన్ని సీన్లు మంచిగా అనిపిస్తాయి, కొన్ని సీన్లు బోర్ కొడతాయి. దానికి మనం ఏం చేయలేను. ప్రభాస్ అన్నని చూసి వెళ్ళిపోవచ్చు సినిమాకి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మాత్రం మంచిగా నచ్చుతుంది, ఎందుకంటే ప్రభాస్ అన్నది ఇట్లా స్టన్స్ మంచిగా చేస్తాడు. అలాగే ప్రభాస్ అన్నతో పాటు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా యాక్టింగ్ మంచిగా చేస్తారు. వాళ్ళు వచ్చి ముగ్గురు హీరోయిన్లు కలిసినప్పుడు కానీ, హీరోయిన్లతో లవ్ ట్రాక్ కానీ చాలా బాగుంది. బుజ్జిగాడు టైంలో ఉన్నట్టుగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. రాజా సాబ్ వారే రాజా సాబ్ అన్నట్టు రేంజ్లో ఉంది. మీరు కూడా సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోకి కూడా లైక్ చేయండి. సినిమా ప్లాట్ లైన్కి విషయానికి వచ్చేస్తే, సినిమా మొదలవ్వడమే అక్కడ వాళ్ళని చూపేస్తారు. ఆ హౌస్ ఇక్కడ హౌస్లో ఒక మనిషి ఎట్లా ఇరుక్కున్నాడని చూపిస్తారు. తర్వాత రాజాసాబ్ ఎంట్రీ, తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఆ రాజాసాబ్ ఇంట్లోకి ఎలాగ వెళ్ళాడు అవన్నీ చూపిస్తారు సినిమాలో. సినిమా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు బోర్ కొడుతుంది, నిద్ర కూడా వస్తుంది. కానీ ప్రభాస్ అన్నని చూసి సినిమా మంచిగా ఉన్నది అనాల్సిందే, ఎందుకంటే ప్రభాస్ అన్న అంతా మంచి యాక్టింగ్ చేసిండు, యాక్టివ్గా ఉన్నాడు సినిమాలో. ప్రభాస్ అన్నని చూసినంత సేపు మనకు సినిమా నచ్చుతుంది. కొన్ని ఎలిమెంట్స్ అయితే సినిమాలో పోయినాయి. మెయిన్లీ సంజయ్ దత్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంటాయి, కానీ సంజయ్ దత్ కొంచెం అటు ఇటు చేస్తాడు. అంటే యాక్టింగ్ మంచిగా, డైలాగ్ కొంచెం అది ఇది అయింది. ఓకే, ఎనీవే సినిమా చాలానే బాగుంది. సినిమాకి అయితే వెళ్ళిపోవచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3/5. ఓకే, మీరు కూడా సినిమా చూస్తే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.